నేను వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి. నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ. కాదు ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్. ఐఎమ్ సారీ. కాదు మాల్వి గారు, ఇందులో మీ పేరు కూడా వినిపించింది కదా, మీ రియాక్షన్ ఏంటి? మాల్వి గారి రియాక్షన్ ఒకసారి తీసుకుందాం. మీరు చెప్పండి, మీ పేరు మీద వచ్చింది మొత్తం మీ ఇద్దరి మధ్య అమ్మాయికి మాత్రమే మాట్లాడతాను. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాదు, ఇది ఒక అమ్మాయి సంబంధించిన విషయం. ఆ అమ్మాయి ఇప్పుడు కొంత పబ్లిక్ గా వచ్చిందంటే ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతున్నట్టే కదా. పోలీస్ కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ కూడా సహా పోలీస్ కేసులు ఎందుకు లేదండి? అది ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్ లో? ఈ రోజు దాకా మీరు బయటికే రాలేదు కదా. ఇదే కదా ఫస్ట్ టైం అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. పోలీసులు చుట్టూ బైక్ ఇస్తారు. తరుణ్ గారు, మీ మీద కేసు అయిన తర్వాత, మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు, ఓకే బానే ఉంది. మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు. 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము, అబార్షన్ చేయించారు, మీరు డబ్బులు ఇచ్చాను, నేనే హెల్ప్ చేశాను, 75 లక్షల రూపాయలు సహాయం చేశాను, ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది. మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్ లో ఏం చెప్తారు? ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. ఎంటైర్ ఎపిసోడ్ లో ఏం చెప్తారు? ఓవరాల్ చెప్పండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను. నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతా. నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీ. నేను చేయను. నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను. రాస్తారంటే ఈ అమ్మతో ఉన్నటువంటి ఫోటోస్ కావచ్చు, మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు, అన్ని అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి? అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా. కేసు ఫైల్ చేయలేదుగా పోలీసులు. ఉంటే పెడతారు కదా. సారీ, ప్లీజ్ దయచేసి టాపిక్ నిజంగా బాధేస్తుంది. ప్లీజ్. ఓకే, ధైర్యం తెచ్చుకొని ఇటు ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు? లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్ లోనే ఉన్నా. ఆబ్వియస్లీ బాధ చేసినాడు, బయటకు రావడానికి అదోలో ఉంటుంది. అంటే మీరు నేను చెప్పా కదా, అంటే మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా? ఎందుకు సహనంతో వెయిట్ చేశారు? డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నేళ్ళు ఆగానండి. ఓకే, ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నేళ్ళు ఆగాను. ఓకే, లేకపోతే ఎప్పుడో బయటకు వచ్చేవాడిని కదా. రాస్తారు ఇక్కడండి. బాగుంది బ్రో, వినడానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాదు, స్టేజ్ మీద నేను ఒక్కడే ఈ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి గానీ, మిమ్మల్ని హట్ చేయడానికి గానీ వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు ఏమీ తెలియదండి. నాకు నిజంగా ఏమీ తెలియదండి. పెద్ద హస్తం అంటే ఎవరు ఉంటారండి? ఏమో, అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా? ఎవరు చేస్తారండి అలాగా? రాజ్ తరుణ్ డైరెక్టర్ గారు ఇద్దరు కాల్ చేశారు. సో ఉంది, సో నువ్వు మా కోసం నిలబడ్డా. సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చారు. సినిమా ప్రమోషన్ లావణ్య గారు మీకు కాల్ చేశారు, ఆ కాల్ రికార్డింగ్ చేసి దాన్ని బయట పెట్టారు. మీరు ఏవో బూతులు తిడుతున్నట్టు ఆమె చెప్పారు. అయ్యో, మీరు బీపు లేకుండా వింటే అర్థమైపోతుంది. నేను ఒక బూతు మాట్లాడలేదు. నువ్వు మహిళవేనా, అసలు ఆడదానివేనా, నువ్వు ఒక అమ్మని ఎలా తిడతావు అని చెప్పి నేను గట్టిగా తిట్టాను. లుచ్చా పనులు చేసే, అంటే డ్రగ్స్ అమ్ముకునే లుచ్చా పనులు చేసే నువ్వు ఇదిగా ఎలా చేయగలవు అన్నాను. ఆవిడ దాన్ని కొంచెం మార్చి నన్ను లుచ్చాదానా అన్నా అంటుంది. బట్ నేను లుచ్చా పనులు అనేది డ్రగ్స్ అమ్మే పని. డ్రగ్స్ అమ్మినట్టు మీ దగ్గర ఆరోపణలు? అయ్యో, ఎవరండి? ఆంధ్రజ్యోతి వాళ్ళు వేశారు, హెచ్ఎంటీ వాళ్ళు కూడా వేశారు. మీరు కావాలంటే ఒక 5 నెలల క్రితం మీ టీవీలో ఎత్తుకోండి. డ్రగ్స్ మాఫియా జల్సాలకు అలవాటు పడిన లావణ్య, మీ జీవనంలో చూసి నేర్చుకున్నా నేను ఆవిడ గురించి. నన్ను కాదు, మీరే వేశారు, మిమ్మల్ని మీరే అడుక్కోవాలి. అంటే లావణ్య ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు బయటకు వచ్చారు, లేదంటే ఇది వచ్చేది కాదా అసలు? ఆ వ్యవస్థ ఇదంతా ఆమె ఎంత కఠినమైంది అని చెప్పేసి సార్, నేను ఆవిడ కోసమో ఆవిడకి అగెనెస్ట్ గానో రాజధాని కోసమో రాలా. నేను మామూలుగా ఒక బయట ఇచ్చి వైరల్ అయిపోయాను. తర్వాత మీరు అందరూ అడుగుతున్నారు. అంతేగాని నాకు ఎవరి మీద కక్ష లేదు, ఎవరి మీద ఇది లేదు. బట్ రాజధానికి నేను ఖచ్చితంగా ఒక సింపథైజర్గా ఉన్నాను. ఎందుకు అంటే
అలాంటి ఒక దగ్గరుండి చూశాను. అలా సైకో బిహేవియర్, ఆ తిట్లు అవన్నీ కూడా నేను చాలా దగ్గరుండి చూశాను. అరే మనవాడు బాధితుడురా అని క్లియర్ కట్గా అనిపించింది. అందుకని వచ్చాను. అంటే రాజస్థాన్ లావణ్య మధ్యలో జరిగేది మీరు దగ్గరుండి చూసారు. ఆ దగ్గరుండి ఆ ఆడియో రికార్డు బీప్ లేకుండా విన్నప్పుడు, మీరు బీప్లతో విని ఉంటారు, నేను బీప్ లేకుండా వినేటప్పుడు నాకు అర్థమైంది.